सर्वत्र सदा प्रदीप्तम् सकलप्रजाज्योतिष्यम् श्रीकरं शुभकरम्. ప్రేక్షకులకు నమస్కారం. శ్రీకరం శుభకరం కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఈనాటి కార్యక్రమంలో మొట్టమొదటిగా పంచాంగం, శుభ సమయాలు, ఆ తర్వాత నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారికి ఈరోజు గ్రహస్థితి ఏ విధంగా ఉంటుంది, వారు ఎటువంటి పరిహారాలు పాటించాలి అన్న అంశం, అదేవిధంగా ఈ శుక్రవారం రోజు జరిగితే ముఖ్యమైన వ్యవహారాలు ప్రారంభం చేయాలి లేదా కీలక నిర్ణయాలు తీసుకోవాలి అని చెప్పి అనుకుంటున్నారో వారు ఏ భగవంతుని పూజిస్తే వారి విజయావకాశాలు మెరుగుపడుతుంది అన్న అంశం, దాంతోపాటుగా జ్యోతిష శాస్త్రరీత్యా ఏ గ్రహ ప్రభావం చేత పిల్లలు ఏకసంత గ్రహాలుగా గుర్తింపబడతారు, ఒక్కసారి చదివినా విన్నా వారికి ఏ గ్రహం అనుకూలంగా ఉంటే అది అర్థమవుతుంది, ఒకవేళ ఎన్నిసార్లు చదివినప్పటికీ కూడా వారికి గుర్తుండడం లేదు అంటే ఎటువంటి పరిహారాలు వారు పాటించాలి అన్న అంశం గురించి తెలుసుకుందాం. దాంతోపాటుగా శుభకరం అన్న అంశంలో భాగంగా లక్ష్మీ కటాక్షం కలగడానికి పాటించాల్సినట్టు ఒక చక్కటి పరిహారం కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కార్యక్రమాన్ని మొట్టమొదటిగా పంచాంగంతో ప్రారంభం చేద్దాం. శుక్రవారం 20వ తారీఖు మార్చి నెల 2015 సంవత్సరం, శ్రీ జైనామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, ఫాల్గుణ మాసం, తిథి అమావాస్య పగలు 3:53 వరకు, తదుపరి చైత్ర శుద్ధ పాడ్యమి, నక్షత్రం పూర్వభద్ర పగలు 12:30 వరకు, తదుపరి ఉత్తరాభద్ర, వర్జం రాత్రి 9:33 నుంచి 11:01 వరకు, దుర్ముహూర్తం ఉదయం 8:33 నుంచి 9:22 వరకు, తదుపరి దుర్ముహూర్తం పగలు 12:31 నుంచి 1:21 వరకు, రాహుకాలం ఉదయం 10:30 నుంచి 12 వరకు, యమగండం పగలు 3 గంటల నుంచి 4:30 వరకు. ఈరోజు శుభ సమయాలు ఏమి లేవు. ఇప్పుడు మనం నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారికి ఈరోజు గ్రహస్థితి ఏ విధంగా ఉంటుంది, వారు ఎటువంటి జాగ్రత్తలు పరిహారాలు పాటించాలి అన్న అంశాన్ని తెలుసుకుందాం. మొట్టమొదటిగా మేషరాశి. మేషరాశి వారికి ఈరోజు ఆర్థిక లావాదేవీలు ఇబ్బందికరంగా మారతాయి. కొత్త రుణాల కోసం ప్రయత్నాలు ముమ్మరం చేస్తారు. ఆలోచనలు ఏవి కూడా ఈరోజు స్థిరంగా ఉండవు. భూ సంబంధిత వివాదాలు ఎవరికైతే మేషరాశి వరకు ఉన్నాయో అవి ఈరోజు మరింత అధికమవుతాయి. సన్నిహితుల నుంచి సహాయాన్ని కూడా కోరుతారు. చిన్ననాటి సంఘటనలు గుర్తుకు వస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కూడా మేషరాశి వారు చురుగ్గా పాల్గొంటారు. వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీలు నిరాశ కలిగించవచ్చు. ఉద్యోగ వర్గాల వారికి ఆకస్మిక బదిలీలు లేదా ఉద్యోగాల్లో నూతన బాధ్యతలు స్వీకరించక తప్పదు. పారిశ్రామిక వర్గాల వారికి విదేశీ పర్యటనలు వాయిదా పడతాయి. సినీ కళాకారులకు ఒత్తిడులు మరింతగా పెరుగుతాయి. విద్యార్థులు అనుకున్నది సాధించడంలో కొంత వెనుకబడతారు. మహిళలకు కుటుంబ సమస్యలు మరింత అధికమవుతాయి. శైల క్రయ విక్రయాలు అంతగా లాభించవు. ఇక మేషరాశి వారికి వాళ్ళ కాసి వచ్చే రంగు గోధుమ రంగు మరియు కాఫీ రంగు. పరిహారాల విషయానికి వస్తే మేషరాశి ప్రతి ఒక్కరు కూడా గణపతిని పూజించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి వృషభ రాశి. వృషభరాశి వారి పరపతి పెరుగుతుంది. సన్నిధులతోటి వృషభరాశి వారు ముఖ్య విషయాలు చర్చిస్తారు. ఆలయాలు కూడా సందర్శిస్తారు. గృహ వాహన యోగ సూచనలు పనుల్లో ఈరోజు వీరు చక్కని పురోగతి కూడా సాధిస్తారు. శుభకార్యాలకు ప్రణాళికలు కూడా రూపొందిస్తారు. వ్యాపార వర్గాల వారికి వ్యాపారంలో అనుకున్న లాభాలు చేతికంతాయి. ముఖ్యంగా ఆటోమొబైల్, బంగారం, బియ్యం వ్యాపార వర్గాల వారికి ఈరోజు మంచి వ్యాపారాలు, మంచి లాభాలు కూడా వీరు చేతికంతాయి. ఉద్యోగ వర్గాల వారికి గత కొంతకాలంగా ఉన్న చికాకులు, ఇబ్బందుల నుంచి విముక్తి లభిస్తుంది. పారిశ్రామిక వైద్య రంగాల వారికి కొంత ఉపశమనం లభిస్తుంది. సినీ కళాకారులకు కూడా ఈరోజు ఉత్సాహంగా గడుస్తుంది. విద్యార్థులు పోటీ పరీక్షలకు ఎవరైతే హాజరవుతారో అవి దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు. మహిళలకు కుటుంబంలో ప్రోత్సాహవంతంగా గడుస్తుంది. కొన్ని కీలక నిర్ణయాలు కూడా తీసుకుంటారు. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. వృషభ రాశి వారికి వాళ్ళ కాసి వచ్చే రంగు ఎరుపు రంగు మరియు తెలుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే వృషభ రాశి వారి ప్రతి ఒక్కరు కూడా నవగ్రహ స్తోత్రాలు పఠించడం మీరు చాలా మంచిది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారు పూర్వపు మిత్రులను కలుసుకుంటారు. తమ సత్తాను చాటుకొని మిథున రాశి వారు ముందుకు సాగుతారు. ఉద్యోగ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో అవన్నీ కూడా అనుకూలిస్తాయి. భూములు, వాహనాలు కూడా కొనుగోలు చేస్తారు. ఆత్మీయుల నుంచి శుభ వర్తమానాలు అందుకుంటారు. పరపతి కూడా ఈరోజు ఈ రాశి వారికి పెరుగుతుంది. ఆలోచనలన్నీ కూడా కార్యరూపం దాలుస్తాయి. వ్యాపార వర్గాల వారికి వ్యాపారాల్లో ఈరోజు ముందుకు సాగుతాయి. మంచి లాభాలు చేతికంతాయి. ఉద్యోగ వర్గాల వారికి ఉన్నత స్థితి దక్కుతుంది. పారిశ్రామిక వర్గాల వారు ముఖ్యమైన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. సినీ కళాకారులు పట్టుదలతోటి అనుకున్నది సాధిస్తారు. విద్యార్థులకు కూడా ఈరోజు ఉత్సాహంగా గడుస్తుంది. మహిళలు శుభ వర్తమానాలు అందుకుంటారు. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. ఇక మిథున రాశి వారికి ఇవాళ కాసి వచ్చే రంగు ఎరుపు రంగు మరియు పసుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే మిథున రాశి వారు ప్రతి ఒక్కరు కూడా శివారాధన చేయడం ఈరోజు చాలా మంచిది. తదుపరి కర్కాటక రాశి.
కర్కాటక రాశి వారు ప్రయాణాలు ఆకస్మికంగా చేయాల్సిన పరిస్థితులు ఎదురవుతాయి. విలువైన పత్రాలు తమ వెంట తీసుకెళ్లేటప్పుడు, విలువైన పత్రాల మీద సంతకం చేసేటప్పుడు కర్కాటక రాశి వారు జాగ్రత్త వహించాలి. ఇంటా బయట కూడా వీరికి సమస్యలు వేధిస్తాయి. ఆరోగ్యం కూడా మందగిస్తుంది. ఔషధ సేవనం కూడా తప్పదు. వ్యాపారవర్గాల వారికి వ్యాపారంలో ఆశించిన లాభాలు కనిపించవు. పెట్టుబడులు మాత్రం పెట్టక తప్పదని చెప్పవచ్చు. ఉద్యోగవర్గాల వారు కొంత నిదానం పాటించడం చాలా మంచిది. పారిశ్రామిక వైద్య రంగం వారికి ఒత్తిడులు పెరుగుతాయి. సినీ కళాకారులు నిర్ణయాలు తీసుకోవడం వల్ల జాప్యం జరగడం, దీనివల్ల కొంతవరకు మంచి అవకాశాలు పోగొట్టుకుంటారు. కావున నిర్ణయాలు తీసుకునేప్పుడు కొంతవరకు జాగ్రత్త వహించడం మంచిది. విద్యార్థులకు కొంత అశాంతి నెలకొంటుంది. మహిళలకు కుటుంబ సభ్యులతోటి తగాదాలు కూడా ఏర్పడతాయి. శైల క్రయ విక్రయాలు సామాన్యంగా సాగుతాయి. ఇక కర్కాటక రాశి వారికి వాళ్ళకి అసలు రంగు పసుపు రంగు మరియు కాఫీ రంగు పరిహారాల విషయానికి వస్తే కర్కాటక రాశి వారు ప్రతి ఒక్కరూ కూడా శ్రీ దత్తాత్రేయ స్వామి వారిని పూజించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి రోజు ఇంటా బయట కూడా చికాకులు ఎదురవుతాయి. పనుల్లో ఆటంకాలు కూడా అధికమవుతాయి. బంధువులు కుటుంబ సభ్యులతోటి తగాదాలు ఏర్పడతాయి. ఎంతగా కష్టపడ్డా ఈ రాశి వారికి ఫలితం అంతగా కనిపించదు. ఆస్తి వివాదాలతోటి ఈ రాశి వారు సతమతమవుతారు. తీర్థయాత్రలు కూడా చేస్తారు. వ్యాపార వర్గాల వారు వ్యాపారంలో తొందరపాటు కనిపిస్తుంది. కావున వ్యాపార వర్గాల వారు నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్త వహించాలి. నిదానంగా వ్యవహరించడం చాలా మంచిది. ఉద్యోగ వర్గాల వారికి అనుకున్న హోదాలు దక్కకపోవడం వల్ల నిరాశ చెందుతారు. పారిశ్రామిక వైద్య రంగాల వారికి చికాకు కలిగించే సంఘటనలు ఎదురవుతాయి. సినీ టీవీ కళాకారులు అంచనాలు తప్పడం వల్ల దిగులు చెందుతారు. విద్యార్థులకు అనుకున్న అవకాశాలు కష్టమని చెప్పవచ్చు. మహిళలకు కూడా ఈరోజు గందరగోళంగా గడుస్తుంది. షేర్ల క్రయ విక్రయాలు సామాన్యంగా సాగుతాయి. ఇక సింహరాశి వారికి వాళ్ళ కాసు వచ్చే రంగు ఆకుపచ్చ రంగు మరియు తెలుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే సింహరాశి ప్రతి ఒక్కరు కూడా గణేశాష్టకాన్ని పఠించడం, గణపతిని పూజించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఆదాయం సమకూరుతుంది. రుణ బాధల నుంచి విముక్తి కూడా లభిస్తుంది. సంఘంలో గౌరవం కూడా లభిస్తుంది. భవిష్యత్తుకు సంబంధించి ఈ రాశి వారు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ప్రముఖులతోటి కూడా వీరికి పరిచయాలు ఏర్పడతాయి. వాహనం కొనడానికి కూడా గ్రహస్థితి వీరికి అనుకూలంగా ఉంది. వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగ వర్గాల వారికి పదోన్నతి అవకాశాలు. పారిశ్రామిక వర్గాల వారికి విదేశీ పర్యటనలు ఖరారవుతాయి. సినీ కళాకారులకు గౌరవ పురస్కారాలు. విద్యార్థులు సాంకేతికపరమైన విద్యల్లో అవకాశాలు దక్కించుకుంటారు. మహిళల ఆశయాలు నెరవేరుతాయి. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. కన్యారాశి వారికి వాళ్ళ కాసి వచ్చే రంగు పసుపు రంగు మరియు ఎరుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే కన్యారాశి వారు ప్రతి ఒక్కరు కూడా ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించడం ఈరోజు చాలా మంచిది. తులారాశి వారి ఉద్యోగ ప్రయత్నాలు సాఫీగా సాగుతాయి. వీరి అంచనాలన్నీ కూడా నిజం చేసుకుంటారు. స్థలాలు వాహనాలు కూడా కొనుగోలు చేస్తారు. జీవిత భాగస్వామితోటి వీరికి విభేదాలు కూడా తీరుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కూడా చురుగ్గా పాల్గొంటారు. ఒక దీర్ఘకాలిక సమస్యను ఈ రాశి వారు చాకచక్యంగా పరిష్కరించుకుంటారు. రాబడి అనూహ్యంగా పెరుగుతుంది. వ్యాపార వర్గాల వారు వ్యాపారంలో అనుకున్న లాభాలు చేతికందడం వల్ల ఆనందంగా గడుపుతారు. ఉద్యోగ వర్గాల వారికి పదోన్నతి సూచనలు. పారిశ్రామిక వ్యవసాయ రంగాల వారికి ప్రభుత్వం నుంచి సహాయం అందుతుంది. సినీ కళాకారులకు అవార్డులు కూడా దక్కవచ్చు. విద్యార్థులు పరిశోధన రంగంలో ఎవరైతే ఉన్నారో వారు ముందడుగు వేస్తారు. మహిళలు నూతన ఉత్సాహంతో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. కుటుంబ సభ్యుల యొక్క ప్రోత్సాహం కూడా మహిళలకు లభిస్తుంది. షేర్ల క్రయ విక్రయాల్లో ఆశించినటువంటి లాభాలు. ఇక తులారాశి వారికి వాళ్ళ కాసి వచ్చే రంగు పసుపు రంగు మరియు లేత ఎరుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే తులారాశి ప్రతి ఒక్కరు కూడా సూర్యారాధన చేయడం, సూర్య భగవాన్ని పూజించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఆర్థిక పరంగా ఇబ్బందులు తప్పవు. పనుల్లో అవరోధాలు ఆటంకాలు కూడా నెలకొంటాయి. ఇంటా బయట కూడా చికాకులు మరింతగా పెరుగుతాయి. కాంట్రాక్ట్ రంగం వారు కాంట్రాక్టులు దక్కక దిగులు చెందుతారు. ఆరోగ్య విషయానికి వస్తే చర్మం గొంతు సంబంధిత రుగ్మతలతోటి కొంతవరకు వీరు ఇబ్బంది పడతారు. జీవిత భాగస్వామి మరియు బంధువులతోటి వీరికి తగాదాలు కూడా ఏర్పడతాయి. దూర ప్రయాణాలు కూడా ఈరోజు వీరు చేస్తారు. దైవ దర్శనాలు కూడా చేసుకుంటారు. వ్యాపార వర్గాల వారు వ్యాపారాలు అనుకున్న రీతిలో సాగకపోవడం వల్ల నిరాశ చెందుతారు. ఉద్యోగ వర్గాల వారికి అదనపు పని భారం ఉంటుంది. పారిశ్రామిక వర్గాల వారికి విదేశీ పర్యటనలు రద్దవుతాయి. సినీ కళాకారులు కొంత నిదానంగా ముందుకు సాగడం మంచిది. విద్యార్థులకు ఈరోజు ఫలితాలు ఉత్సాహాన్ని ఇవ్వవు. మహిళలకు ఆస్తి వివాదాలు కూడా తప్పకపోవచ్చు. షేర్ల క్రయ విక్రయాల్లో తొందరపాటు నిర్ణయాలు. ఇక వృశ్చిక రాశి వారికి వాళ్ళ కాసి వచ్చే రంగు గులాబీ రంగు మరియు పసుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే వృశ్చిక రాశి వారి ప్రతి ఒక్కరు కూడా ఆంజనేయ స్వామి వారిని పూజించడం చాలా మంచిది. తదుపరి ధనురాశి. ధనురాశి వారు ఈరోజు పనుల్లో ప్రతిబంధకాలు ఎదుర్కొంటారు. దూర ప్రయాణాలు కూడా ఈరోజు ధనురాశి వారు చేస్తారు. కుటుంబ సభ్యుల నుంచి విమర్శలు అపవాదులు తప్పకపోవచ్చు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఎంతగా కష్టించినా ఆశించిన ఫలితం రాకపోవడం వల్ల నిరాశ చెందుతారు. నిర్ణయాల్లో కుటుంబ సభ్యుల సలహాలు స్వీకరించడం ఈరోజు ధనురాశి వారికి చాలా మంచిది. ఆరోగ్య సమస్యలు కూడా ఈరోజు ఈ రాశి వారిని వేధిస్తాయి. వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో ఆకస్మిక బదిలీలు లేదా అదనపు పని భారం.
పారిశ్రామిక వర్గం వారికి కూడా ఈరోజు నిరుత్సాహం అధికమవుతుంది. సినీ కళాకారులకు ఆటుపోట్లు తప్పకపోవచ్చు. విద్యార్థులు మరింత కృషి చేస్తే కానీ ఆశించినటువంటి ఫలితాలు అందుకోలేరు. మహిళలకు కుటుంబ సభ్యుల నుంచి ఆశించిన ప్రోత్సాహం లభించదు. షేర్ల క్రయ విక్రయాలు మందగిస్తాయి. ఇక ధనురాశి వారికి వాళ్ళకి అసోచ రంగు ఆకుపచ్చ రంగు మరియు ఎరుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే ధనురాశి ప్రతి ఒక్కరూ కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పూజించడం చాలా మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈరోజు ఆర్థిక అభివృద్ధి ఉంటుంది. కుటుంబానికి సంబంధించి కొన్ని కీలక నిర్ణయాలు కూడా తీసుకుంటారు. పట్టుదలతోటి సమస్యలు ఏవైతే ఎదురవుతాయో వాటిని ఈరోజు పరిష్కరించుకుంటారు. ఆత్మీయుల యొక్క సలహాలు కూడా స్వీకరిస్తారు. సంఘంలో గౌరవ మర్యాదలకు ఎటువంటి లోటు ఉండదు. విలువైన వస్తువులు కూడా సేకరిస్తారు. ఆలయాలు కూడా సందర్శిస్తారు. పలుకుబడి కలిగిన వ్యక్తులతోటి వీరికి పరిచయాలు కూడా ఏర్పడతాయి. వీరి పరపతి కూడా పెరుగుతుంది. దీర్ఘకాలిక వివాదాల నుంచి ఈ రాశి వారు బయటపడతారు. ఆలోచనలన్నీ కూడా కలిసి వస్తాయి. వ్యాపార వర్గాల వారికి ఈరోజు చక్కగా కలిసి వస్తుంది. భాగస్వామ్య వ్యాపారాలు చక్కగా పుంజుకుంటాయి. ఉద్యోగ వర్గాల వారికి ఉన్నత హోదాలు దక్కుతాయి. పారిశ్రామిక వైద్య రంగాల వారికి విదేశీ ఆహ్వానాలు, సినీ కళాకారులకు సన్మానాలు, సత్కారాలు, విద్యార్థులు నూతన విద్యావకాశాలు అందిపుచ్చుకుంటారు. మహిళలు కూడా ఈరోజు శుభవర్తమానాలు అందుకుంటారు. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. ఇక మకర రాశి వారికి వాళ్ళకి అసోచ రంగు గోధుమ రంగు మరియు కాఫీ రంగు. పరిహారాల విషయానికి వస్తే మకర రాశి వారు ప్రతి ఒక్కరు కూడా విష్ణు సహస్రనామ పారాయణం చేయడం చాలా మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారు సకాలంలో డబ్బు అందకపోవడం వల్ల ఈరోజు ఇబ్బంది పడతారు. ఆలోచనలు ఏవి కూడా నిలకడగా ఉండవు. చేపట్టిన పనుల్లో ఆటంకాలు అధికమవుతాయి. చేపట్టిన పనులు ముందుకు సాగవు. వాహనాల విషయంలోనూ ఆరోగ్యం విషయంలోనూ ఏమాత్రం కూడా నిర్లక్ష్యం వహించడం ఈ రాశి వారికి మంచిది కాదు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ప్రముఖుల నుంచి ఒక ముఖ్య సందేశాన్ని కూడా అందుకుంటారు. వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగ వర్గాల వారు బదిలీలకు సంబంధించిన సమాచారాన్ని అందుకుంటారు. పారిశ్రామిక వైద్య రంగాల వారికి ఒత్తిడులు మరింతగా పెరుగుతాయి. సినీ టీవీ కళాకారుల విదేశీ పర్యటనలు వాయిదా పడతాయి. విద్యార్థులు లక్ష్య సాధనలో విఫలమవుతారు. మహిళలకు కుటుంబ చికాకులు మరింత అధికమవుతాయి. షేర్ల క్రయ విక్రయాలు సామాన్యంగా సాగుతాయి. కుంభరాశి వారికి వాళ్ళకి అసోచ రంగు గోధుమ రంగు మరియు ఆకుపచ్చ రంగు. పరిహారాల విషయానికి వస్తే కుంభరాశి ప్రతి ఒక్కరూ కూడా లక్ష్మీ అమ్మవారిని పూజించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి మీనరాశి. మీన రాశి వారికి ఆకస్మిక ధనలాభ సూచనలు. మీన రాశి వారి ప్రయత్నాలన్నీ కూడా ఈరోజు సఫలమవుతాయి. ఇంటిలో శుభకార్యాలు కూడా నిర్వహిస్తారు. ఇంతకాలం పడిన శ్రమకు తగిన ఫలితం కూడా మీన రాశి వారికి దగ్గుతుంది. విలువైన సమాచారాన్ని కూడా అందుకుంటారు. ముఖ్యమైన వ్యవహారాల్లో సునాయాసంగా విజయం సాధిస్తారు. స్థిరాస్తి వివాదాలు ఏమన్నా ఉంటే అవి తీరి లబ్ధి పొందుతారు. వీరి ఆశయాలన్నీ కూడా నెరవేరుతాయి. వ్యాపార వర్గాల వారికి ముఖ్యంగా రియల్ ఎస్టేట్, ఆయిల్, ఐరన్ వ్యాపార వర్గాల వారు ఈరోజు మంచి లాభాలు సంపాదిస్తారు. పారిశ్రామిక వర్గాల వారు ఈరోజు నూతన ఉత్సాహంతో గడుపుతారు. కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. సినీ టీవీ కళాకారులకు అవార్డులు కూడా దక్కవచ్చు. ఇక మీన రాశి మహిళలు ఈరోజు శుభవార్తలు వింటారు. మహిళల ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. షేర్ల క్రయ విక్రయాల్లో మంచి లాభాలు. ఇక మీన రాశి వారికి వాళ్ళకి అసోచ రంగు తెలుపు రంగు మరియు బంగారు రంగు. పరిహారాల విషయానికి వస్తే మీన రాశి ప్రతి ఒక్కరూ కూడా శివారాధన చేయడం, శివపంచాక్షరి మంత్రాన్ని పఠించడం చాలా మంచిది. వినరగా నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారికి ఈరోజు గ్రస్థితి ఏ విధంగా ఉంది, వారు ఎటువంటి పరిహారాలు పాటించాలి అన్న అంశం. ఇక ఇప్పుడు మనం ఈరోజు ఎవరైతే ముఖ్యమైన వ్యవహారాలు ప్రారంభం చేయాలి లేదా కీలక నిర్ణయాలు తీసుకోవాలి అని చెప్పి అనుకుంటున్నారో వారు ఏ భగవంతుని పూజిస్తే వారి విజయావకాశాలు మెరుగుపడుతుంది అన్న అంశాన్ని తెలుసుకుందాం. ఈరోజు శుక్రవారం కావున శుక్రగ్రహ ఆరాధన చాలా మంచిది. జాతక చక్రంలో వైవాహిక జీవితంలో శుక్రగ్రహ దోషం వలన సమస్యలు, భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు అధికంగా ఎవరికైతే ఉన్నాయో అటువంటి వారు ఈరోజు దంపతులు కూడా శుక్రగ్రహానికి సంబంధించినటువంటి పూజాది కార్యక్రమాలు నిర్వహించడం మంచిదని చెప్పవచ్చు. ఇక ఈరోజు ఎవరైతే ముఖ్యమైన వ్యవహారాలు ప్రారంభం చేయాలి లేదా కీలక నిర్ణయాలు తీసుకోవాలి అని చెప్పి అనుకుంటున్నారో వారు దగ్గరలో ఉన్నటువంటి అమ్మవారి యొక్క ఆలయానికి వెళ్ళి అమ్మవారికి కుంకుమార్చన చేయించుకొని ముఖ్యమైన వ్యవహారాలు ప్రారంభం చేయడం లేదా కీలక నిర్ణయాలు తీసుకోవడం ఈరోజు మంచిదని చెప్పవచ్చు. కొద్దిగా మనం జ్యోతిష్ శాస్త్రరీత్యా ఏ గ్రహాల ప్రభావం చేత విద్యార్థులు చదువులో చక్కగా రాణించలేకపోతున్నారు, ఏ గ్రహాలు అనుకూలంగా ఉంటే విద్యార్థులు ఎటువంటి విద్యలో రాణిస్తారు, దీనికి ఎటువంటి పరిహారాలు పాటించాలి అన్న ఆసక్తి కలిగించే అంశాలు తెలుసుకుంటున్నాం. ఎందుకంటే జీవితాంతం గత కొద్దిగా మనం ఏదైతే ప్రధానంగా విద్యార్థుల గురించి తెలుసుకుంటున్నామో ఇది అందరికీ కూడా ఉపయోగపడుతుందని చెప్పవచ్చు. కేవలం ఈ మాసంలో ఉపయోగపడుతుంది, వచ్చే మాసంలో ఉపయోగపడుతుందనో లేకపోతే ఈ సంవత్సరానికి ఇది సరిపోతుందని చెప్పి అనుకోవడానికి లేదు. ఇవన్నీ కూడా ఈ పరిహారాలు జాగ్రత్తలు పాటించడం వల్ల విద్యార్థుల భవిష్యత్తు చక్కగా ఉండడానికి ఇది చక్కగా ఉపయోగపడుతుందని చెప్పవచ్చు. ఇక ఈరోజు మనం కొంతమంది విద్యార్థుల యొక్క జీవిత విధానాన్ని కానీ వారు చదివే విధానాన్ని కానీ గమనిస్తే కేవలం ఒక్కసారి వినడం లేదా ఒక్కసారి చదవడంతో వారికి ఆ ఏదైతే
సబ్జెక్ట్ ఉంటుందో అది వెంటనే నోటికి రావడం, ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు ఫింగర్ టప్స్ మీద చెప్పడం అధికంగా జరుగుతుందని చెప్పవచ్చు. మరికొంతమంది విద్యార్థులను ఎక్కువగా పరిశీలించినప్పుడు ఒక సబ్జెక్ట్ను లేదంటే ఏదైనా ఒక అధ్యాయాన్ని తీసుకుని 100 సార్లు చదివినప్పటికి కూడా వారికి అది ఏమాత్రం కూడా వారి బుర్రకు ఎక్కదు. బుర్రకు ఎక్కినట్టుగా తాత్కాలికంగా అనిపించినా కూడా మళ్ళీ గందరగోళ పరిస్థితులు ఎదురవుతాయని చెప్పొచ్చు. ఇది ప్రధానంగా ఏంటంటే మనం చాలాగా చెప్పుకుంటున్నాం, బుద్ధికి కారకుడైనటువంటి బుధుడు, అదేవిధంగా విద్యాకారకుడైనటువంటి గురువు జాతక చక్రంలో ప్రధానంగా ఎవరికైతే అనుకూలంగా ఉంటారో వారు విద్యలో రాణిస్తారు. అందులో ఎటువంటి సందేహం లేదు. కానీ కొన్ని విద్యలకు, కొన్ని సబ్జెక్ట్స్కు కొన్ని గ్రహాల యొక్క ఆధిపత్యం ఉంటుంది కాబట్టి మనం ఆ విషయాన్ని కూడా నిన్నటి దాకా తెలుసుకునే ప్రయత్నం చేశాం. ఈరోజు కార్యక్రమంలో ఏంటంటే ఏకసంతాగ్రహిని మనం పిలుస్తుంటాం. మా అబ్బాయికి ఒక్కసారి విషయం చెప్తే చాలండి ఇంకా జీవితాంతం గుర్తుపెట్టుకుంటారని చెప్తుంటాం. లేకపోతే మా అమ్మాయి ఒక్కసారి వినదంటే చాలండి ఇంకా ఆ తర్వాత జీవితంలో ఎప్పుడైనా నిద్రలో లేపడినా కూడా అమ్మాయి వెంటనే దాన్ని చెప్పేస్తుందని చెప్తుంటాం. ఇవన్నీ కూడా ఏంటంటే ప్రధానంగా గురుగ్రహం, బుధగ్రహం అనుగ్రహంతో పాటుగా కేతువు యొక్క పరిస్థితిని జాతక చక్రంలో ఖచ్చితంగా కూడా పరిశీలించి తీరాలి. కేతువు ఎవరికైతే జాతకంలో అనుకూలంగా ఉంటాడో, అనుకూల స్థానాల్లో ఉంటాడో, అనుకూల ఫలితాలు ఇస్తాడో అటువంటి వారికి ఏంటంటే ఖచ్చితంగా కూడా ఇటువంటి అలవాటు ఉంటుంది, ఇటువంటి పరిస్థితి వారికి ఏర్పడుతుందని చెప్పవచ్చు. అంటే ఒక్కసారి కళతో ఈ విధంగా చూడంగానే ఇట్టేదాన్ని పసిగట్టగల నేర్పు, ఓర్పు వారికి ఉంటుంది. ఇది విద్యార్థులకైతే మరింత చక్కగా ఉపయోగపడుతుందని చెప్పవచ్చు. కాబట్టి బుధగ్రహం, గురుగ్రహంతో పాటుగా జాతక చక్రంలో కేతువు అనుకూలంగా ఉన్న వ్యక్తులు ఏకసంతాగ్రహులుగా మిగిలిపోతారు. వారు ఎక్కువ కష్టపడి చదవాల్సిన అవసరం లేకుండా ఒక్కసారి అలా పైపైనే ఒక 10 నిమిషాల పాటు చదివిన వెంటనే వారికి అది జీవితాంతం గుర్తుంటుందని చెప్పవచ్చు. మరికొంతమంది విద్యార్థులు కేతువు అనుకూలంగా ఎవరికైతే జాతక చక్రంలో ఉంటారో ఆ విద్యార్థులకు ఏంటంటే ఎన్నిసార్లు చదివినా, ఎంత చదివినా అర్థమైనట్టే ఉంటుంది. పుస్తకం క్లోజ్ చేసిన వెంటనే వారు ఏం చదివారో మర్చిపోయి ఉంటారు. కాబట్టి అటువంటి వారంటే కేతుగ్రహానికి సంబంధించిన పరిహారాలు పాటించడం వారికి చాలా మంచిదని చెప్పవచ్చు. ఇక ప్రధానంగా కేతుగ్రహం 4వ స్థానంలో కానీ, అష్టమ స్థానంలో కానీ, వ్యయ స్థానంలో కానీ ఉన్నప్పుడు ఏంటంటే చదువులో ఆటంకాలు అధికంగా వస్తాయి. అంటే జ్యోతిశాస్త్ర రీత్యా పరిశీలించేటప్పుడు ఒక వ్యక్తి యొక్క జన్మ లగ్నం నుంచి ప్రాథమిక విద్యలో ఏదైనా ఆటంకాలు ఉన్నాయా, ఉన్నత విద్యలో ఏమైనా ఆటంకాలు ఉన్నాయా, లేకపోతే పీజీ లాంటివి ఏదైనా చేయగలుగుతాడా, రీసెర్చ్ ఏమైనా చేయగలుగుతాడా, ఇవన్నీ కూడా జాతక చక్రాన్ని అనుసరించి పరిశీలన చేయవచ్చు. ఇదే అంశాన్ని గత కొద్ది మాసాల క్రితం మనం తెలుసుకునే ప్రయత్నం చేశాం. ఇక ఇప్పుడు మనం కేవలం ఇక్కడ కేతువు గురించి తెలుసుకుంటున్నాం కాబట్టి ఏకసంతాగ్రహులుగా ఎవరైతే ఉంటారో వారి మీద కేతుగ్రహ ప్రభావం అనుకూలంగా ఉంటుంది. గురుగ్రహ ప్రభావం, బుధగ్రహ ప్రభావం కూడా అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు. ఇక కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే కేతు చతుర్థ స్థానం మీద ప్రభావం చూసినప్పుడు ఏంటంటే వారికి చిన్న వయసులోనే విద్యలో ఆటంకాలు ఎక్కువగా రావడం, అదేవిధంగా కేతు జన్మలగ్నం నుంచి కానీ, జన్మరాశి నుంచి కానీ 5వ స్థానం మీద ఉన్నప్పుడు ఏంటంటే వారు ఫ్రెండ్స్ తోటి ఎక్కువగా టైం స్పెండ్ చేయడం, దీనివల్ల కొంతవరకు వీరికి ఇబ్బందులు రావడం గమనించవచ్చు. అదేవిధంగా చదువు కన్నా కూడా ఈ 5వ స్థానంలో కేతు ఉన్న వ్యక్తులకంటే ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ కాస్త అధికంగా ఉంటాయని చెప్పవచ్చు. ఇక కేతువు ఒంటరిగా ఉన్నప్పుడు ఇచ్చే ఫలితాలు ఒకటి ఉంటే కేతువు ఇతర గ్రహాలతో కలిసినప్పుడు ఫలితాలు మరోలా ఇస్తాడు. ఎవరి జాతక చక్రంలో అయితే కేతువు సూర్యుడితో కానీ, చంద్రుడితో కానీ కలిసి ఉంటారో అటువంటి వారికి ఏంటంటే వారు ప్రతి విషయంలో కూడా ఇక్కడ ప్రధానంగా విద్యార్థుల గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి ఓవర్ కాన్ఫిడెంట్ కాస్త వీరికి అధికంగా ఉంటుంది, ఆత్మవిశ్వాసం అధికంగా ఉంటుందని చెప్పవచ్చు. దీనివల్ల కూడా వీరికి ఇబ్బందులు వస్తాయి. నేను చదివాను కదా, నిన్న చదివాను, నాకు మళ్ళీ ఎందుకు, ఒక్కసారి చదివితే నాకు చాలు కదా అన్న వైపుగా కొంతవరకు వీరి ఆలోచన విధానం, మాట తీరు ఉంటుందని చెప్పొచ్చు. అంటే కాన్ఫిడెన్స్ లెవెల్ కాస్త అధికంగా ఉంటాయని చెప్పవచ్చు. అతి సర్వత్ర వర్జీయతన విషయాన్ని కూడా ఇక్కడ ఆ విద్యార్థులు గుర్తించాలి. ఇక అదేవిధంగా కేతువు, కుజగ్రహాలు ఒక వ్యక్తి యొక్క జాతక చక్రంలో కలిసినప్పుడు అంటే ఆ విద్యార్థులకి కోపం అధికంగా ఉంటుంది. తల్లిదండ్రులు కానీ, టీచర్స్ కానీ, సన్నిహితులు కానీ, స్నేహితులు కానీ ఏదైనా ఒక విషయం చెప్తే ఏమాత్రం కూడా వారు అంగీకరించరు. బుధుడు, కేతువు కానీ కలిసి ఉంటే మాత్రం కొంతవరకు తెలివితేటలు కలిగిన విద్యార్థిగా చెప్పవచ్చు, చదువులో చక్కగా రాణించగలుగుతారు. ఇక గురువు, కేతువు కలిసి ఉంటే ఏంటంటే కొంతవరకు ఏంటంటే ఆ విద్యార్థి యొక్క ప్రవర్తన కొంచెం యారగెంట్ అంటాం కదా, కాస్త యారగెంట్గా ప్రవర్తిస్తుంటారు. అదేవిధంగా ఈ గురుకేతువుల కలయిక వల్ల ఏమవుతుందంటే ఒకే ఇంట్లో ఉండడం వల్ల ఏంటంటే ఆ విద్యార్థికి టీచర్స్తో కానీ లేకపోతే సీనియర్స్తో కానీ సరైనటువంటి సంబంధ బాంధవ్యాలు ఉండవు. ఎప్పుడు కూడా వారితో గొడవ పడడం కానీ, తగులాడడం కానీ అధికంగా చేస్తుంటారు. ఇక శనికేతువుల యొక్క కలయిక ఎవరి జాతకంలో అయితే ఉంటుందో ప్రధానంగా విద్యార్థుల గురించి చర్చించుకుంటున్నాం కాబట్టి వారికి విపరీతమైనటువంటి బద్ధకం ఉంటుంది. ప్రతి పని కూడా వాయిదా వేసే మనస్తత్వం అధికంగా ఉంటుంది. ఇక శుక్రగ్రహం, కేతుగ్రహం కలిసి ఒక విద్యార్థి జాతకంలో ఏంటంటే కొంతవరకు ఏంటంటే వ్యసనాలకు లోనయ్యే పరిస్థితి, చిన్న వయసులో తెలిసి తెలియక చేసే తప్పులు అంటాం కదా, ఆ విద్యార్థులకు కాస్త అధికంగా ఉంటుంది. వాళ్ళకి స్నేహితుల ప్రభావం కూడా వారి మీద అధికంగా ఉంటూ కొంతవరకు వారికి ఏదైనా చెడు స్నేహితులు ఉంటే వెంటనే వారి మనసు కానీ, వారి ఆలోచన విధానం కానీ అటువైపు వెళ్తుంటుందని చెప్పొచ్చు. కాబట్టి కేతువును ఖచ్చితంగా కూడా ఒక విద్యార్థి జాతకాన్ని పరిశీలించేసినప్పుడు కేతువు ఏ స్థానంలో ఉన్నాడు, ఏ గ్రహాలతో కలిసి ఉన్నాడు అన్న అంశాన్ని మనం పరిశీలన చేసి తీరాలి. ఇక ఇప్పుడు మనం శుభకరం అన్న అంశంలో
భాగంగా లక్ష్మీ కటాక్షం కలగాలి, లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహం కలగాలి, లక్ష్మి తమ ఇంట ఎప్పుడూ నిలిచి ఉండాలి అని చెప్పి కోరుకునేవారు పాటించేటట్టు ఒక చక్కటి పరిహారం గురించి తెలుసుకుందాం. లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహం కలగాలి, లక్ష్మీదేవి తమ ఇంట స్థిర నివాసం ఉండాలి అని చెప్పి కోరుకునేటువంటి వారు కుటుంబ యజమాని కానీ లేదా కుటుంబంలో ఉన్న మహిళలు ఎవరైనా కానీ 43 రోజుల పాటు లక్ష్మీ అమ్మవారిని ప్రతినిత్యం అష్టోత్తరంతో పూజించాలి. ఆ పూజ చేసే సమయంలో కర్పూరాన్ని కొద్దిగా పొడి చేసి ఆ పూజ చేసేటువంటి కుంకుమలో కలుపుకొని ఆ కుంకుమతోటి అమ్మవారికి అష్టోత్తరం చేస్తూ ప్రతిరోజు కూడా తీయటి పదార్థాన్ని వండి నైవేద్యంగా సమర్పించడం వల్ల తప్పకుండా కూడా వారికి లక్ష్మీ కటాక్షం కలుగుతుందని చెప్పవచ్చు. విన్నారుగా, ఇదండి ఇవాల్టి శ్రీకరం శుభకరం. రేపటి కార్యక్రమంలో మరికొన్ని ఆసక్తి కలిగించే అంశాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. జ్యోతిష వాస్తు సలహాలకై వక్కంతం చంద్రమౌళి. ఫోన్ నంబర్ 04065274939. సెల్ నంబర్ 9885299400. వెబ్సైట్ www.janmakundali.com.